హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ అందరి గురించి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. కొన్నిసార్లు ఆయన ఒక మంచి సినిమాతో మన ముందుకు రావడం లేట్ అవ్వచ్చు కానీ ఎప్పుడు కూడా ఆడియన్స్ ఒక మంచి సినిమాని ఇవ్వడానికి ఆయన అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఈయన్ని ద కింగ్ ఆఫ్ థ్రిల్లింగ్ సినిమాస్ అంటూ ఉంటారు. అండ్ ఒకానొక టైంలో అలాంటి థ్రిల్లింగ్ మూవీస్తోని చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని భయపెడుతూ మెస్మరైజ్ చేస్తూ ఒక మంచి మెసేజ్ని అయితే తను ప్రతి సినిమాతో అందించడం జరిగింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మరొకసారి ఆడియన్స్ అందరికీ ఇప్పుడు బాగా ఫేవరెట్ అయిన ద థ్రిల్లింగ్ జోనర్‌లో ఆయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో 'దక్షిణ' అంటూ తొందరలో అయితే మన ముందుకు రాబోతున్నారు. అండ్ హి ఈజ్ నన్ అదర్ దాన్ ఓషో తులసిరామ్ గారు అయితే మనతో ఉండడం జరిగింది. మరి డైరెక్టర్ గారితో మాట్లాడి ఈ సినిమా గురించి అండ్ అలాగే ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసిన సినిమాలు కూడా మీ ప్రొడక్షన్ హౌస్ లాగే కల్ట్ కాన్సెప్ట్స్ అంటూ ఉంటారు కదా! అలాంటి ఒక కల్ట్ కాన్సెప్ట్సే ఒకప్పుడు. బట్ ఎప్పుడు కూడా ఒక డ్యూరేషన్ ఆఫ్ లాంగ్ పీరియడ్ గ్యాప్ వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా మీరు తీసిన సినిమాలు గుర్తుపెట్టుకోవచ్చేమో కానీ మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది కదా సార్. ఇది ఎప్పుడైనా ఆలోచించారా సార్? అది డెఫినెట్‌గా ఉంటదది. కాకపోతే మన మూవీ వస్తుందంటే మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఓహో! ఈ డైరెక్టర్ పలానా ఇంతకుముందు ఈ సినిమాలు చేశాడు అని ఆ పాత మూవీస్‌ని వాళ్ళు కొంచెం సెర్చ్ చేస్తారు. ఆ భయం అయితే నాకు లేదు. అంటే ఎప్పుడు కూడా నేను ఒక రెగ్యులర్ సినిమా చేద్దాం అనే మూడ్‌లో ఉన్నానండి. కొత్తగా చెప్పాలి ఆడియన్స్‌కి ఏదన్నా అనే మూడ్‌లోనే ఉంటా. అందువల్ల ఈ గ్యాప్ అనేది పట్టించుకోను నేను. అంటే స్టోరీ వల్ల గ్యాప్ వస్తది కానీ ఇంకా వేరే విషయంలో గ్యాప్ రాదు. సార్ చాలా కొంతమందిని మేము చూస్తాం సార్. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సినిమా అని. అలాంటి వారిలో మీరు తప్పకుండా ఉంటారు. బట్ ఈ సినిమా అనే ప్రయాణం గానీ, ఈ సినిమా అనే జీవితం గానీ తులసిరామ్ గారికి ఏమి ఇచ్చింది, ఏం మిగిల్చింది అంటే ఏం చెప్తారు సార్? పేరిచ్చింది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చాను. ఈ ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తారు, లక్షలాది మంది వస్తారు. వాళ్ళల్లో ఒక 10%, 5%కే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అయినా దక్కింది ఫస్ట్ మంత్ దొక్కింది నాకు. ఆ విషయంలో నేను సాటిస్ఫైడ్ ఉన్నాను. సో సార్ కానీ ఇంత టైం పీరియడ్‌లోని అసలు ఎందుకు పట్టింది అంటే ఒక క్వెషన్ మార్క్ ఆన్సర్ ఏమంటారు సార్? దీనికి ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే నాకు ఇలాంటి స్టోరీస్ అప్పుడు చెప్పేవాడిని నేను. అవును సార్. మంత్రాయణ టైంలో ఇంకా కొత్తగా చెప్పాలి, కొత్త స్టోరీస్‌ని కొంచెం అడ్వాన్స్‌కి వెళ్ళిపోయాను నేను. అప్పట్లో ఆ జనరేషన్ ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి ఇలాంటి కథలు ఎక్కేవి కాదు. అందువల్ల గ్యాప్ వచ్చింది నాకు. తర్వాత మంత్ర అయిన తర్వాత నేను వెంటనే ఓన్ ప్రొడక్షన్ మంగళ చేశాను. నా ఓన్ ప్రొడక్షన్ అది. ఇప్పుడు మంత్రాలు దెయ్యం ఉంది అని చెప్తూ దెయ్యం లేదని చెప్పా. ఓకే, మంగళాకి వస్తే మంగళ మూవీలో దెయ్యం ఉంది కానీ ఇక్కడ విజువల్లో చూపించడం నేను. ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్ తోటే, ఆ ఎఫెక్ట్ తోటే వస్తుంది, సెకూచి వస్తుంది అనే చెప్పా. ఏదన్నా కొత్తగా చదువుని ట్రై చేస్తా కానీ నేను ఇప్పుడు మేము చూపించవచ్చు. ఒక అమ్మాయిని తలచీర కట్టేసి ఇట్లా పెట్టేసి ఒక దెయ్యం వచ్చింది అని చెప్పొచ్చు. అవి కొన్ని కథలు సరిపోతాయి అలాంటి. ఇప్పుడు నేను తీసుకున్న పాయింట్కి ఏంటి అనేది సెక్యూచి అనేది ఒక ప్రయోగం అది. అక్కడ ఒక అమ్మాయి సరిపోతే దెయ్యం కూడా అది చూపించచ్చు. ఓకే, అలాంటి మంగళ సినిమాలు చూపించలేము మనం. అట్లా ప్రయోగాలు చేస్తూ పోతున్నాం కాబట్టి గ్యాప్ వస్తాయి నాకు. సూపర్ సార్. ఇప్పుడు బాగా వినబడుతున్న ఈ సీటేజ్ థ్రిల్లర్స్ క్షణం క్షణం ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా భయపెట్టాలి, ఎలా సినిమాలో లీనం చేయాలి, ఇలాంటి అన్నిటికీ కూడా మీరు ఆ టైంలోనే ప్రతి దానికి ఆన్సర్ కనుక్కొని అలాంటి సినిమాలని అందించడం జరిగింది. బట్ ఇప్పుడు జనరేషన్ చేంజెస్ అంటూ ఉంటారు కదా సార్. బట్ అప్పటికి మీరు ఈ స్పీడ్ని అందుకోగలుగుతున్నారు సార్ ఇప్పుడున్న టెక్నీషియన్స్ కానీ ఫిల్మ్ క్రాఫ్ట్స్ కానీ? ఇప్పుడు సినిమా మేకింగ్ చాలా మారిపోయింది. సార్ చాలా అడ్వాన్స్ అయింది. అప్పుడు మేము ఫిల్మ్లో చేసాము, చాలా అడ్వాన్స్ ఉన్న ఆడియన్స్ కానీ డైరెక్టర్లు కానీ మంచి మంచి కథలతో వస్తున్నారు. వెరైటీ పాయింట్స్ తీసుకొని సినిమా ప్లే చేస్తున్నారు. దాంట్లో నేను నిజంగా అప్డేట్ చేయాలని. అంటే నేను ఇదే సినిమా ఈ జర్నీ ఒక 2-3 years బ్యాక్ నాకు మంత్రాబడి ఉండి ఇప్పుడు డైరెక్టర్ ఉంటే నాకు కథలు వేరే ఉండేది. నేను లాంగ్ బ్యాక్ కొట్టేసా కాబట్టి ఇది అప్పుడు గ్యాప్ వచ్చింది నాకు స్టోరీ విషయంలో. అంటే మనం చెప్పే సబ్జెక్ట్స్ ప్రొడ్యూసర్కి ఎక్క నేనేంటిలో చెప్తున్నాడు. అప్పట్లో నేను ఒక అమ్మాయి ముందు అవుతుంటుంది హీరోయిన్ అంటే హీరోయిన్ ముందు ఆడబెట్టి అన్నారు. చిన్న పాయింట్ కానీ అసలు బేసిక్ కథలో ఏముందని ఆలోచన. అంటే కొన్ని అప్పట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేం. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు. అట్లా నడిచిపోయింది అనమాట. సార్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోస్తో సినిమాలు చేయాలనుకుంటుంటారు. బట్ మీరు మాత్రం హీరోయిన్స్ని హీరోగా చేసి తెలుగు ప్రజలకు అందిస్తూ ఉంటారు.
చార్మి గారితో అయింది, ఇప్పుడు సాయి ధనుష్ గారు. బట్ వాస్ దేర్ ఎనీ స్పెషల్ పాయింట్ సార్? హీరోయిన్స్‌ని స్పెషల్‌గా తీసుకుని వాళ్ళని హీరోగా పోర్ట్రే చేద్దాం. వుమెన్ క్యారెక్టర్‌ని బాగా చూపిద్దాం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది. ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్? మంత్ర అయిపోయిన తర్వాత నేను హీరో కథ నాది. లవ్ స్టోరీ అది. ఓకే. లవ్ స్టోరీ చాలా పిచ్చి నాకు. చెప్తే అప్పుడు పూరి జగన్నాథ్ గారు వాళ్ళ తమ్ముడు సాయి రామ్ సింగ్ హీరోగా నాకు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. అవు. నెక్స్ట్ ఎంఎస్ రాజు అబ్బాయి హీరోగా ఒక కథను చెప్పా. నాకు ఇద్దరు అడ్వాన్స్లు ఇచ్చారు. నాకు ఇచ్చిన అడ్వాన్స్లు అట్లా ఉండిపోయినా కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియల్ అవ్వాల. ఓకే. అప్పుడు మళ్ళీ ఏమైంది, ఈ గ్యాప్లు, ఈ స్టోరీ డిస్కషన్లు, ఆ కంపెనీకి ఈ కంపెనీ తిరుగుతూ ఒక 3 మంత్స్ 3 ఇయర్స్ అయిపోయింది. ఓహ్ మై గాడ్! మంత్రాకి మంగళ గ్యాప్ 4 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అవునవునవును సార్. ఇంకా ఇలా కాదు మనం అంటే ఇంకా అప్పటికి నేను చాలామంది హీరోలను కలిసా. అంటే అప్పుడు అప్కమింగ్ హీరోలు, పెద్ద హీరోలు కాదు. ఒక పెద్ద హీరో కూడా ప్రొడ్యూసర్ కట్ చెప్పాను నేను. ఇలా పెద్ద హీరో అయినప్పుడు ఆయన ప్రొడ్యూసర్ కట్ చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఇలాంటి కథ ఒకసారి రిజెక్ట్ అయింది కథ అంటే. అంటే పెద్ద కథల ప్రాబ్లం లేదు, పెద్ద కాంబినేషన్ అది. Wow. అట్లా జరుగుతూ వస్తున్నాయి అంతే. సరే మనం గ్యాప్ తీసుకోలేదు, అలా పెట్టుకుంటే ఇప్పుడు మంగళ కూడా పాయింటే, చిన్న పాయింట్ అది. చిన్న పాయింట్ అని హెవీ క్లైమాక్స్ మీరు చూసారు. ఎస్ 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 సార్. అప్పుడు చార్మి దగ్గరికి వెళ్ళి ఇట్లా మళ్ళీ కట్ చేద్దాం, మనం సినిమా చేద్దాం మనం అంటే, కట్ చెప్పండి. నేను కట్ చెప్పను, నేను నీకు పాయింట్ చెప్తా. ఆల్రెడీ నీకు చెప్పుకుంటా నంది అవార్డు మంత్ర సినిమా. అవును. ఎస్. ఇప్పుడు ఒప్పుకుంటే ఇప్పుడు నందిట్లో వస్తుంది, లేదంటే నంది తీసుకెళ్ళిపోతా అని చెప్పా. ఏ మాట్లాడినా సరే ఓకే అనింది. అట్లా స్టార్ట్ అయింది మంగళ. మళ్ళీ సేమ్ చెప్పినట్టు దానికి అవార్డు, నంది అవార్డు Yes, yes, వచ్చింది yes. అనమాట. అలా జరిగింది ఆ జర్నీ. తర్వాత మంగళ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకొక మూవీ కోసం అంటే ఇంకా నాకు తప్పలేదండి. తప్పంటే లేరీ ఓయింట్ అనేది ఒక బ్రాండ్ వేశారు నాకు. అవును సార్. తులసిరామ్ అంటే వీడు హీరోయిన్ సినిమాలు చేస్తాడు, హీరో సినిమాలు చేయడు అని ఫిక్స్ చేశారు. నేను కథ చెప్తే నువ్వు లేడీని కథ చెప్పంటాను నన్ను. కాదంటే ఒక హీరో కథ ఉన్నానంటే, కాదు నీ బ్రాండ్ ఇటు పడిపోయింది, ఇలాంటి కథ చెప్పంటారు. అప్పుడు క్రిమినల్ సినిమా చేశారు, ఎస్ సార్. ఇషా కొట్టాలి హీరో. అవును సార్. అది అనుకోకుండా కొంచెం అట్లా అంటే మొత్తం సెన్సార్ అయిపోయింది మూవీ. అది నో ప్రాబ్లం దాంట్లో. ఇంకా వాళ్ళకైతే కొంచెం అట్లా పెట్టుకున్నాను దాన్ని. తర్వాత ఏమనిపించింది అంటే అమ్మాయిలు, నాకేంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే ఫీల్ అవుతాను నేను. డైనమిక్ ఉన్న లేడీస్ ఉన్నారు, అవును సార్. కిరణ్ బేడి డిపార్ట్మెంట్ చూసుకుంటే అవును సార్. ఉన్నారు కదా, ప్రాణం తెగించిన అమ్మాయిలు ఉన్నారు. అలాంటివి తీసుకుంటూ వెళ్తున్నాయి ఇంకా. బట్ మెయిన్ ఏంటంటే మీరు ప్రతిదీ కూడా ఒకసారి దాన్ని స్టక్ మైండ్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంగళ శబరిమల వెళ్ళి అక్కడ ఒక సాధువులు చూసి, సో అది మీ బ్రెయిన్ శ్రీశైలం. ఎస్ అలా అక్కడ అదే మైండ్లో ఉండడం వల్ల సో దీని మీద ఒక స్టోరీ చేయాలి అని డిజైన్. బట్ వాట్ వాస్ ద మోటివేషన్ టువర్డ్స్ ద దక్షిణ సార్? దాని వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి సార్? దక్షిణ స్టార్టింగ్కి ఒక 4 months బ్యాక్ నేను గోవాలో ఉన్నా. అప్పుడు మాలోనే ఉన్నా. ఉంటే సడన్గా ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఈ ప్రొడ్యూసర్ అశోక్ షిండే నా ఫ్రెండే. ఓకే. మేము లాంగ్ 24 years నుంచి ఫ్రెండ్స్ మేము. చేసి సడన్గా మా సినిమా చేద్దాం రా అన్నాడు. సరే వస్తా అని వచ్చా. వచ్చాక కథ ఏంటి అనేది డిస్కషన్. యాక్చువల్గా తను కథ అనుకున్నాడు, ఇలా చేస్తే బాగుంటుందేమో, కొంచెం హారర్ సినిమా కాదు, సస్పెన్స్ రెండు మిక్స్ చేస్తే బాగుంటుందని. అలా కాదని చెప్పి ఆ చిన్న పాయింట్లోంచి లాక్కొచ్చాం ఒకటి. ఎన్ని వెర్షన్లు వేసామంటే 10 వెర్షన్లు వేసా. ఓ మై గాడ్. ఆయన మా ప్రొడ్యూసర్ ఏమంటాడు, ఫ్రెండ్ వెళ్ళండి, నేను సరదాగా మాట్లాడుకుంటాం అంటే చెప్పొచ్చు. ఈ పాట బాగుంటుందండి, ఈ వెర్షన్ బాగుంది అంటాడు. 2 రోజుల తర్వాత అది బాగాలేదు ఇంకోటి చేద్దాం అంటాడు. అట్లా 10 వెర్షన్లు వేసాం. వేసిన తర్వాత ఫైనల్గా ఫిక్స్ అయింది, ఈ వెర్షన్ బాగుంది. ఒక్కోసారి మా అసిస్టెంట్లు కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. అంటే ఈ సీన్ దాంట్లో ఉంది, ఆ వెర్షన్లో ఉంది, ఈ వెర్షన్లో ఉంది ఎత్తుకునేవాళ్ళు. అన్ని వెర్షన్లు వేసిన తర్వాత వచ్చిన సినిమా దక్షిణ. దీనికి ఎమోషన్ ఏంటి, ఇది ఒక అమ్మాయి ఎమోషనే. అంత స్ట్రగుల్ అయిన అమ్మాయి ఏంటి 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 నా లైఫ్ ఏంటి అనే ఎమోషన్ ఇది దక్షిణ కథ. మీకు రెగ్యులర్గా వచ్చే ఈ థ్రిల్లర్స్లో ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది. ఆ రెగ్యులర్ ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్ ఉండవు సినిమాలో.
దీన్ని కూడా కొత్తగా చేద్దాం ట్రై చేశాను నేను. అంటే ఈ సినిమా ఈ కథకి ఏంటంటే అలాంటివి కావాలి. అవును సార్. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టా. అంటే ఎక్కువ ఎలబరేట్ చేసి ఆడియన్స్‌ని బోర్ కొట్టించకుండా నా సినిమా ఎప్పుడు నా ధ్యేయం ఒకటే. ఆడియన్స్‌ని బోర్ కొట్టించడం చాలు నాకు. నా మెయిన్ టార్గెట్ అక్కడే ఉంటది. ఆడియన్స్‌ని చిరాకు పెట్టకూడదు థియేటర్‌కొస్తే. అదొక్క ఆలోచించి సినిమా చేస్తాను. సార్ మీరు చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా మాట్లాడతారు. బయట కనబడుతూ ఉంటారు. బట్ మీ సినిమాల్లోని ఆ బ్రుటాలిటీ గానీ, లేకపోతే ఆ రానెస్ గానీ, ఒక రేంజ్‌లో కనబడుతుంది సార్. అండ్ ఇన్ని ఇయర్స్ దక్షిణ తీస్తున్నా కూడా చిన్న గూస్ బంప్స్ అనేవి మాకు వస్తూ ఉంటాయి. చూసినప్పుడు ఎలా ఇంత బ్రూటల్‌గా ఎలా తీయగలుగుతున్నారు ఒక డైరెక్టర్. ఆయన విజన్ ఏంటి? ఆయన మైండ్ అసలు ఎంత ఎక్స్‌టెండ్ వరకు మీరు ఆలోచిస్తారు సార్ ఒక సీన్‌ని తీసినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి 'క్రిమినల్' సినిమా ఉందండి. దానికి సెన్సార్ బోర్డోళ్ళు సినిమా చూస్తూ ఏవి 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చారు. ఇదేంటి బయటకొచ్చి నువ్వు కొత్త క్రైమ్ నేర్పిస్తున్నావు జనాలకి అని అడిగారు నన్ను. నేనన్నా, ఇప్పుడు మనకి అప్పట్లో 'నిర్భయ' అండి. ఈ సినిమా దానికి సంబంధం లేదు. నేను దాని గురించి దక్షిణకి సంబంధం లేదు. అంత వయలెన్స్ చేసినప్పుడు అమ్మాయి బతుకుంటే అమ్మాయి ఎలా రివెంజ్ చేసుకుంటుంది? రివెంజ్ ఎలా తీసుకుంటుంది అమ్మాయి? నేను ఆ యాంగిల్ ఆలోచిస్తా. ఒక అమ్మాయి పార్ట్ నుంచి ఆలోచిస్తా. ఈ సినిమా వేరు, ఈ కథ వేరు. అప్పట్లో ఇప్పుడు మన స్టోరీని బట్టి ఏదైనా వస్తుందండి మనకి. ఓకే, ఈ సీను ఇలా తీయాలి. మీకు అన్యాయం జరిగిందండి. మీరు కామన్ మ్యాన్. మీరు మహా అంటే కోర్టుకెళ్తారు. కోర్టు తిరుగుతుంటారు. అదే మీరు ఒక రౌడీ షీటరు. మీకు అన్యాయం జరిగింది. అప్పుడు మీరేం చేస్తారు మీరు? అటాకే కదా సార్. అట్లాగే కథను బట్టే నా యాక్షన్ ఉంటుంది అంతే. నేను నాలాంత రోడ్డు లేదు. నేను మహా భయస్తుడు నేను. ఇలాంటి అంటేనే బాధపడతా. అంటే ఒక అమ్మాయికి జరిగితే ఏమైనా రోడ్డు మీద చంపేస్తే వాళ్ళ గురించి బాధపడతా నేను. అంటే అలాంటివి పెట్టుకొని ఇప్పుడు కథలో ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఎవరైనా డైరెక్టర్ నేను ఉంటేనే డైరెక్టర్ అవుతాను అనే యాంగిల్ చేస్తాను. బట్ దక్షిణకి ఎందుకు ధనుషిక గారిని అనుకోవడం జరిగింది సార్? దక్షిణకి అమ్మాయి అనుకునే ముందండి యాక్చువల్గా స్టార్టింగ్లో కథ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత రకరకాల అనుకున్నాం మేము. ఓకే సార్. వాళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది ఏదో అనుకున్నాం. ఆ టైంలో చెప్పా. నేను 'కబాలీ' సినిమా చూసా అప్పుడు నేను. ఓకే. చూశాక అరే ఈ అమ్మాయి ఎవరో భలే ఉంది, భలే చేస్తుందని అప్పట్లో వేరే కథ అనుకుంటున్నాను అప్పుడు నేను. సాయిరామ్ శంకర్ హీరో అప్పుడు. ఆ టైంలో ధనుష్గా నాకు అప్రోచ్ అయ్యాను నేను. వాళ్ళ అంకుల్ అరుణ్ గారు చూస్తారు డేట్లు. సార్ చేద్దాం సార్ అని చెప్పాడు ఆయన. అంటే అమ్మాయిలో ఫైర్ ఉంది అనిపించింది నాకు. ఒక ఫైర్ ఉంది, అమ్మాయి నిజంగా ఉంది, బాగుంది అనిపిస్తుంది. వదిలేశారు అప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదా. నెక్స్ట్ సరే మనం ఈ అమ్మాయి పేరు చెప్తే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ లైట్ తీసుకున్నాడు. అంటే సరిగా చూడలే ఫొటోస్ పాపం. తర్వాత రకరకాల ట్రై చేసాం. వాళ్ళు వీళ్ళని చేసిన టైంలో అంటే మన తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేద్దాం నాకు ఉందండి. వాళ్ళని అప్రోచ్ అయ్యా నేను. ఇప్పుడు కథ చెప్పమంటారండి. కథ చెప్పడం నా భావిస్తా. ఓకే, అక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది. అంతేగాని నాకు సినాప్సిస్ పంపించండి చదివి చెప్తానంటే మీకు చదివితే అర్థం అవుతుందండి. మీ కథ మీరు డైరెక్టర్ మీరు అనుకుందాం ఎగ్జాంపుల్ వస్తే మీరు డైరెక్టర్. మీరు కొత్త రాసుకున్నాను, నాకు రాసిన స్క్రిప్ట్ నాకు పంపించారు. చదివితే మీ ఎమోషన్ అర్థం కాదు కదా, చెప్తే అర్థం అవుతుంది. మీరు హీరో వచ్చాడు అలా నవ్వాడు ఇట్లా రాసుకుంటారు. మీరు ఎలా నవ్వారు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది నాకు. ఇక్కడ నవ్వారు రాసుకున్నారు మీరు. అంతేగా దీంట్లో వెకిల్గా నవ్వాడా దీంట్లో ఉండదు కదా. అప్పుడు అర్థం అవుతుంది. ఒక తెలుగు హీరోయిన్ అండి అమ్మాయికి చెప్పాను నేను. సరే మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ ఇప్పుడు నాకు ఉంటుంది. అమ్మ సినాప్సిస్ పంపించండి. ఓకే, అవి పంపించాం. నెక్స్ట్ డైలాగ్ వర్షన్ పంపించండి. ఇప్పుడు నేను కొత్త డైరెక్టర్ కాదు పోనీ, సరే కొత్త వాళ్ళైనా ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదండి. బేసిక్ ఫస్ట్ ముందు డైరెక్ట్ చెప్పి కంటెంట్ వినాలి. మీరు విన్నాక డెసిషన్ తీసుకోండి. నేను చదువుతానంటే చదువుతావు నువ్వు. అమ్మాయి కొన్ని ఎప్పుడు కూడా ఏం చేసాము, డైలాగ్ వర్షన్ పంపించాం. 1 వీక్ 10 డేస్ అయింది, రిప్లై లేదు. మరి ఇప్పుడు ఎందుకంటారు తెలుగు హీరోయిన్లు తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వటం ఎందుకంటారు? ఇచ్చేవాళ్ళేమో దూరం పడుతున్నారు మీరు. నా దగ్గర చెప్తున్నా అంతే. నేను ఇలా చేస్తే ఎలా వస్తాయండి సినిమాలు? అట్లాగే ఈ సినిమా కాకముందు అంతకుముందు 2015లో ఇంకో హీరోయిన్ ఉందండి. నా సినిమాస్ పంపించండి, నేను చెప్తాను మీకు ఇస్తాను అండి. సినాప్సిస్ నీకు ఏమర్థం అవుతుంది? నువ్వు చేసేవన్నీ డాన్స్ మాకు తెలుసు మాకు.
నేను కొంచెం ర్యాష్గా మాటలు వస్తుంది ఇప్పుడు. నేను మాటలు వాళ్ళు మాట్లాడుస్తున్నాను ఒకటి. అవును సార్. అవును. నేను బేసిక్గా బాగా క్యారెక్టర్ కాదు అది. అట్లా జరుగుతూ వచ్చాను. ఆ టైంలో ఇప్పుడు ధన్సిగాకి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఫోటో చూపించాడు కో డైరెక్టర్. చూపిస్తే ఏమో బాగుంది అన్నాడు. హ్మ్. అరే బాబు అశోక్ నీకు ఇంతకుముందు చూపించాలంటే అప్పుడు ఏ మూడో చూడాలి బాగుంది సరిగా. ఇమీడియట్గా నెక్స్ట్ నైట్ ఆ రోజు నైటే చెన్నై వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మార్నింగ్ ఒక 9:30 కల్లా అమ్మాయికి డొనేషన్ ఇచ్చాను. డొనేషన్ ఇస్తే నాకు ఒక డౌట్, అమ్మాయికి తెలుగు వచ్చో తెలియదు నాకు. నాకు తమిళ్ కొంచెం కొంచెం వచ్చు. హిందీ అంటే డొనేషన్ చేస్తాను, అది ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే నాకు ట్రై చేయొచ్చు. ఆడ పోగానే నాకు అసలు మూడవుట్ ఉన్నా. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఎట్లా చెప్పాలి, ఎంతకంటే చెప్తే అర్థం ఉంది అమ్మాయికి. 2 hours చెప్పాలా, 1 hour చెప్పాలా, 20 minutes చెప్పాలా? లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. అవును సార్. అప్పుడు అమ్మాయి వచ్చి సార్ నాకు తెలుగు అర్థం అవుతుంది, మీరు నో ప్రాబ్లం చెప్పండి అని చెప్పింది. అమ్మాయి కొంచెం ఎస్. ఎనర్జీ ఎస్ వచ్చింది. సార్. సరే మెల్లిగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి దాదాపు 40 minutes అది చెప్పాను. ఓహ్! అమ్మాయి వెంటనే ఒకటే మాట అనింది, ఇది లేడీ అర్జున్ రెడ్డి అనింది. సూపర్ సార్. అమ్మాయి నోటి ఫస్ట్ మాట ఇదే. కథ వినగానే అమ్మాయి రియాక్షన్ చెప్తున్నా, వెంటనే టాటాక అడ్వాన్స్ ఇవ్వడం. సూపర్ సార్ అసలు. వాట్ ఏ జర్నీ నిజంగా. అంటే ఒక సినిమా వెనకాల ఎంత ఉంటుంది. మ్మ్. ఎస్ ఎస్. సార్ మీరు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ మూవీ నుంచి ఇప్పుడు దక్షిణ వరకు ఇండస్ట్రీలో మీరు చాలా చక్కగా అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి సార్? దానివల్ల జరిగిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? డిజడ్వాంటేజెస్ ఏమి లేవు. ఓకే. ఇప్పుడు డిజిటల్ చేసింది 5D వచ్చి ఎవరి పాపం చేస్తున్నారు. అంటే అప్పట్లో 5D మూవీ చేద్దామని చాలామంది అవును సార్. 5D మూవీ ఇప్పుడు ఈ రోజుల్లో అనే సినిమా అవును. తీసినాక అదొక సంచలనం అది. నేను దాంట్లో ఒప్పుకుంటా. నిజంగా అతను గ్రేట్ మారుతి అవును సార్. ఒక మంచి బ్రేక్ ఇచ్చాడు. అందరూ పట్టుకుని 5D సినిమా చేస్తే ఇప్పుడు కంటెంట్ ఉంటేనే అది ఏదైనా టెక్నాలజీ. కంటెంట్ లేకుండా నువ్వు ఎంత హైఫై టెక్నాలజీ వాడినా కానీ సార్ ఒకానొక టైంలో యూఆర్ పాత్ బ్రేకింగ్. ఎందుకంటే మా జనాలు చూస్తున్న సినిమాని కాకుండా ఒక డిఫరెంట్ జానర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు అందిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎలాగ మారుతి గారు చెప్పారు ఒక పాత్ బ్రేకింగ్ 5D. సో అలా వాస్ దర్ ఎనీ మోర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడున్న జనరేషన్లో మీరు చూసిన రీసెంట్గా అలా పాత్ బ్రేకింగ్ సినిమాని కూడా పాత్ బ్రేకింగ్ చేసి ఒక డిఫరెంట్ పర్సెప్షన్ తీసుకెళ్ళింది? అంటే చాలా సినిమాలు ఉన్నాయండి. ఒక సినిమా మనిషిని చేసి తక్కువ చేసినట్టు అవుతుంది. Yeah. అంటే ఈ మధ్య మీరు చూస్తుంటారు కొత్త చాలా సినిమాలు వచ్చాయి. అందరూ కొత్త ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి మూవీ ప్రతి డైరెక్టర్ కొత్తగా చెప్పని ట్రై చేస్తున్నాడు. పలానా మూవీ ఇదే పలానా మూవీ ఇదే అని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా టేస్ట్ ఎలా ఉంటుందంటే అప్పట్లో మనీ వచ్చింది. ఎస్. శ్రీనివాసరావు గారు, Yeah. వర్మ, బ్రహ్మానంద గారు. ఎస్ ఎస్. ఆ సినిమా నాకు కొన్ని వందల సార్లు చూసిన సినిమా నేను. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్రహ్మానందం క్యారెక్టరేషన్. బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక అమాయకుడిని నువ్వు హీరో, ఇది ఆ సాంగ్స్ కానీ ఏమైనా కానీ అట్లా వెళ్ళిపోతుంది. అంటే ఫన్నీగా వెళ్ళింది అది. అంటే నాకు అది బాగా ఇష్టమైన సినిమా. మా ఇష్టమైన సినిమాలో మనీ ఒకటండి అది. అంటే ఈ మధ్య మీరు చెప్పినట్టు పబ్లిక్ మూవీ వచ్చేసాయి. బలగం వచ్చింది, ఎస్. చిన్న ఎమోషన్ అది. అంటే పిండం పెట్టడం, పిండం కాకులు ముట్టుకుపోవడం. ఆ కథ చెప్తే ఏమైనా తీస్తాను ప్రొడ్యూసరు. ముందు ప్రొడ్యూసర్ హ్యాట్సాప్ చెప్పాలి నేను. అలాంటి పాయింట్లు పిండం తిండలు కాకులు కథ అంటారు. కానీ ఎంత బ్యూటిఫుల్ తీసాడు ఆ డైరెక్టర్ వేణు. అలాంటి సినిమా చాలా వస్తున్నాయి కదా సార్. బట్ ఏ రోజైనా ఈ కాంబినేషన్ కానీ ఈ సినిమా కానీ నేను చేసేసి ఉంటే ఈరోజు నా జర్నీ వేరేలా ఉందను, నా స్టేచర్ వేరేలా ఉందను, నా లెవెల్ వేరేలా ఉందను, ఈరోజు నా ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకంటూ ఇలాంటివి ఎప్పుడైనా ఆలోచిస్తారు సార్? ఆ ఒక్క సినిమా పడి ఉంటే, ఆ ఒక్క కాంబినేషన్ పడి ఉంటే అన్నట్టే. అదే పూరినాథ్, అదే వాళ్ళ తమ్ముడికి స్వర్గం టైటిల్ స్వర్గం. అది ఓకే. లవ్ స్టోరీకి పేటెట్ మూవీ అది. ఓల్డ్ సిటీ కుర్రవాడు దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి టెర్రరిస్టులని పిఓకి వెళ్ళి ఎక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు అనేది కథ. అది ఓపెన్ కథ చెప్పేస్తున్నా. అది చేస్తుంటే ఈ బ్రాండ్ పడేది కదా నాకు. ఈ మంత్ర మంగళ బ్రాండ్ పడేది కాదు. ఆ మూడ్లో ఉండేవాడిని, లవ్ స్టోరీ మూడ్లో చూసేవాళ్ళను. సరే ఏది లేకపోయినా నెట్టాలు వస్తానంటే ఏదో ఒక బ్రాండ్ అయితే మనకు ఉంది సార్. కానీ మీకున్న బ్రాండ్ చాలా రేర్ అని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నేను బ్రాండ్ కోసం సినిమా చేయలేదండి. లేదు సార్. అంటే నాకు అట్లా కుదిరితే సినిమాలు చేస్తాను అంతే. ఇట్లా చేస్తే పేరు వస్తుంది,
ఇది చేస్తున్న పేరు వస్తుంది ఆలోచించను. కథను కదిలించిందా దానికేం చేయాలో ఆలోచిస్తా 1000%. దానికి మించి ఆలోచిస్తా ఇంకా. అంతేగాని నాకు ఇది చేస్తే బ్రాండ్ వస్తుంది, ఇది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే ఇది వస్తుంది ఆలోచన. ముందు మనం అనుకున్న కథలని బలంగా ప్రజెంట్ చేయగలిగితే ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మన చేతిలో ఏముండదు ఇంకా. వాళ్ళు చెప్తారు నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా. సార్ బట్ జానీ మాస్టర్తో కూడా అనుకోవడం అవునవును జరిగింది. అవునవును బట్ వాట్ హ్యాపెన్ సార్? వాట్ ఇదే ప్రాబ్లం. ఓకే. అంటే ఆ కథ ఏమైందంటే యాక్చువల్గా దానికి కొంచెం సినిమాగా ఒక వేరే సినిమా రిలీజ్ అయింది. ఏంటి ఆల్మోస్ట్ అరకులోయలో అరకు వ్యాలీ వెళ్ళాం స్టోరీ డిస్కషన్ కోసం. స్టోరీ అంతా అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన రెండో రోజు ఒక సినిమా ట్రైలర్ చూశాను నేను. చూసి ఇదేంటి కథ దగ్గరగా ఉంది ఇది అని ఆలోచి అట్లా డ్రాప్ అయిన సినిమా అది. మళ్ళీ ఏమైనా టాక్స్ ఉన్నాయి సార్ లేకపోతే మొత్తానికి ఆ, షెలవ్డ్ అయిపోయిందా? డ్రాప్ అయిపోయింది. Great. ఇంకా మళ్ళీ మనం వాళ్ళ సినిమా చూసి మనం చేసినట్టు ఉంటుంది అని అయిపోయింది. సార్ బట్ నెక్స్ట్ లైనప్ ఎలా ఉంది సార్? నెక్స్ట్ మీ దగ్గర ఉన్న అసలు స్క్రిప్ట్స్ ఎలాంటివి ఉన్నాయి సార్? దీని నుంచి కొంచెం బయటకు రావాలి అనుకుంటున్నారు, లేకపోతే ఇవే చేయాలి అనుకుంటున్నారు అన్నట్టు? మీరు నాకు అన్నారు మీరు సార్ మీరు అమ్మాయితో సినిమాలు చేస్తున్నాడు ఏంటి ఏంటని. సరే అది ఇంకా Yes. చెప్పలేము అంతే. కానీ ఒక స్టోరీ ఉందండి 30 కోట్లు అవుద్ది. 2018లో ఈ దక్షిణాకి ఆ కిమ్స్ మధ్యలో చేసిన స్క్రిప్ట్ అది. ఓకే. ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కర్ణాటక గవర్నమెంట్ చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అది. ఈ మూమెంట్లో ఏమైంది అది పెద్ద హీరోయిన్ అండి అనుకున్నా. అంటే నా మైండ్లో అమ్మాయే ఉంది, ఇంకెవరు లేరు. అంటే మీరు పేర్లు చెప్పుకుంటే బాగోదు ఇప్పుడు. Yes. ఎందుకంటే బా తోపు అప్పుడికి మళ్ళీ అందరూ కామెంట్లు చేస్తారు. అవును. అనవసరం నాకు అది. నాకు అక్కర్లే. నా మనసు నాకేమో తెలిసినది నాకు అది చెప్తున్నా. ఆ కథ చేసి ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాను నేను. అంటే ఎందుకు చెప్పాను, ఆ హీరోయిన్ని లాంచ్ చేసిన ఫస్ట్ ఓకే. ఓకే. డైరెక్టర్ ఆయనే. ఓపెన్ చెప్పేస్తా కదండి. నాకు అంటే నాకు లేవు మొహమాటం, ఆయనకి లేవు. ఓకే. ఎవరో మా పూరి అన్నయ్య. ఓ సూపర్ సార్. ఇదే ఇక్కడ జర్నలిస్ట్ పీసీ గంట అట్లా చెప్పారు కదా. అవును. 2019 నెక్స్ట్ డే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నయ్య ఇట్లా ఇదే చెప్పారు. ఆ రోజు చార్మిగా కొంచెం బిజీగా ఉన్నాను కింద, మీ ఇద్దరే ఉన్నాం. మీడియట్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అది వెళ్ళింది అన్నాడు. ఆయనకి స్మార్ట్ సెకండ్ రిలీజ్ కాలేదు, ఆ టెస్ట్లో ఉన్నాడు ఆయన. అయిపోయింది. నెక్స్ట్ కథ చెప్పేసి మొత్తం క్లైమాక్స్ దాకా అయిపోయింది. ఇప్పుడు చార్మింగ్ వచ్చింది. ఎలా ఉంది కథ అని అడిగింది. వాడు మినీ బాహుబలి చెప్పాడు కథ అన్నాడు. ఆయన ఒకటి మాట చెప్తున్నా. అంటే అంత పొటెన్షియల్ ఉన్న కథ అది. అంటే ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణ ప్రపంచం సామ్రాజ్యం ఉంది కదా, దాని బేస్ మీద చేసిన కథ అది. అక్కడ ఎప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యానంటే ఇది కూడా చెప్పాలి మీకు. అంటే మళ్ళీ రేపు ఆడియన్స్ అడుగుతారు ఆ సినిమా తీస్తారంట కదా. అఖండ రిలీజ్ అయింది. ఓకే. అఖండ రిలీజ్ అయితే నేను సినిమాకి వెళ్ళాను, మనుషులు ఎంజాయ్ చేశానంతా ఓకే. నేను డిసప్పాయింట్ అయ్యా. సినిమా హిట్, ఓకే. దాని గురించి డిసప్పాయింట్ అవ్వను నేను. నా కథ ఏంటి, ఒక అమ్మాయి అఘోరి డ్యూల్ యాక్షన్. తీరా చూస్తే రివర్స్ లో కథ సంబంధం లేదు. ఓకే. అప్పుడు ఏమనుకుంటారు, అఖండ చూసిన ఇప్పుడు అవును సార్. అఘోరు సినిమా డ్యూల్ యాక్షన్ పెట్టి చేయాలనుకుంటారు కదా. ఆ రోజు బాగా డిసప్పాయింట్. ఆ విషయం డిసప్పాయింట్. ఆ ఫిల్మ్ అంతా ఇప్పుడు కూడా ఉంది నాకు. ఇప్పుడు ఈ సినిమా తీస్తే అంటే కథ సంబంధం లేదు, ఇది పక్కా అప్ నోట్ వేరే కథ. సార్ బట్ పూరి గారితో చార్మి గారితో మీకు ఉన్న జర్నీ అలాంటిది, వాళ్ళకి ఇచ్చే మోరల్ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ మీకు ఎప్పటికప్పుడు? పూరి అన్న గురించి చెప్పాలంటే నేను ఈజ్ గోల్డ్. ఇంకా నాకు ఎప్పుడు ఎనీ టైం నేనంటే ప్రేమ ఆయనకి. అది ఎందుకు తెలియదు నాకు. మా పరిచయం కూడా అంతకుముందు అందుకే అసిస్టెంట్ పని చేయలేదు, ఎక్కడ పని చేయలేదు, అది వేరే విషయం. ఆయనకి నేను కథ వాళ్ళ తమ్ముడు హీరోగా స్వర్గం కథ చెప్పాను కదా, చెప్పింది 5 minutes. ఓకే. చెప్పగానే ఆపేయన్నాడు. ఓకే అన్న కథ బాగుంది, బడ్జెట్ ఎంత అన్నాడు. 4 కోట్లు అవుద్దన్న. 4 కాదు 7 కోట్లు సినిమా చేయను. అంటే కథ అంతా ఇన్స్పైర్ చేసింది ఆయన్ని. అలాగే ఎనీ టైం నాకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయో అని కొంచెం ఆదుకునే వ్యక్తి అంటే అది. చార్మి మేడంతో మళ్ళీ ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మేడం కొంచెం ప్రొడ్యూసర్గా సైడ్ చేసి మళ్ళీ ఇంకా తను ఒప్పుకోలేదు, సినిమా చేయని చెప్పింది కదా. యాక్చువల్గా జ్యోతిలక్ష్మి నేను చేయాలి నేను. వావ్. అన్నయ్య పిలిచి కథ చెప్పాడు, ఇట్లా చెప్పి చెయ్యి చనిపోతే అన్నాడు. అది అప్పుడు ప్రొడ్యూసర్ ఆయన కాదు, అంటే బయట ట్రై చేస్తాం అది అనుకోకుండా నా అన్నీ అనుకోకుండా ఆగిపోయిన ప్రొజెక్ట్లే.
అనుకోకుండా ఒక రోజు సినిమా ఉంది కదా చార్మిది, ఎస్ సార్. అట్లా అనుకోకుండా ఇప్పుడు అవుతున్నాయి. హౌ షీ బ్యూటిఫుల్ సార్. ఎందుకంటే చార్మి గారితో మంత్ర చేశారు, మంగళ చేశారు. చాలా బ్లైండ్గా మిమ్మల్ని నమ్ముతూ ఉంటారు. డైరెక్ట్గా మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆమెకి. అవును. బట్ ఇప్పుడు ఆమె జర్నీ కానీ లేకపోతే మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కానీ మీ పాస్ట్ గురించి ఎవరు మాట్లాడుకుంటారు సార్ ఆ రోజు ఈ సినిమా? లేదు, నేను కలిసే 2019లో కలిసే అంతే. ఈ 6 years దాదాపు 5 years ఇందులో కలవాల మళ్ళీ నేను అందరినీ. కానీ తను వాళ్ళు బిజీగా లైగరు ఈ అవును. వాళ్ళు బిజీగా ఉంటున్నారు, ఎప్పుడు కలవాల నేను. కానీ నేనంటే హార్ట్ఫుల్గా, అంటే నా మీద ట్రస్ట్, వీడు మంచోడు. లేదంటే ఇంకో పదం ఉంటుంది కదా, ఎస్. ఏ రోడు అది ఆ టైంలో చూస్తాను అంతే నన్ను. బట్ లైఫ్లో ఎంతవరకు ఓషో గారు థాట్స్ కానీ ఆయన మాటలు కానీ ఇంప్లిమెంట్ చేసుకున్నారు సార్? ఎందుకంటే మీ లుక్స్ కానీ సేమ్ ఇప్పుడు ఆయనే రిప్రజెంట్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ సగం. అండ్ ఆయన నేమ్ కూడా మీరు ట్యాగ్ చేసుకోవడం జరిగింది. బట్ ఆయన థాట్స్ కానీ ఆయన బుక్స్ కానీ లేకపోతే ఆయన వర్డ్స్ కానీ ఎంతవరకు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది? నేను లుక్ అంటే ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా 1 week బ్యాక్ వచ్చాను నేను గోవా నుంచి. అంటే వేరే స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను. 3 months అక్కడే ఉన్నాను నేను. అప్పుడైతే వదిలేసాను అంతేనా. అంతకుముందు చూస్తే ఇంకా నా ఫోటో ఇంకా బయటకు ఉండేది. ఎస్. ఇది పెంచడం ఓషోలాగానే ఉండాలని అనుకోను నేను. ఓకే. ఆ టైంలో పంతం పడతా, ఆ పని అయ్యే వరకు హెయిర్ కట్ చేయకూడదు, గడ్డం చేయకూడదు, ఉంటా అంతే, అంతవరకే. నెక్స్ట్ కట్ చేస్తే ఓషో పేరు, నా ఇంటి పేరు వదిలేసి ఆయన పేరు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే 2001లో ఫస్ట్ టైం ఆయన బుక్ చదివాను నేను. ఫస్ట్ బుక్ జీవిత రహస్యాలు. చాలా సింపుల్, అంటే అందరూ వేదాంతం చెప్పాలంటే, ఫిలాసఫీ చెప్పాలంటే మనకు అర్థం కాకుండా చెప్తారు. ఆయన సింపుల్గా చెప్పేశాడు. పండగ అంటే నీకు నువ్వు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. నువ్వు డైలీ అలా ఉండు, ఉన్నాయి లేకపోతే అదే విషయం అది. అంటే కొన్ని నచ్చాయి నాకు. ఒకప్పుడు తెలుగులో అంత ఆయన బుక్స్ని ట్రాన్స్లేట్ చేయలేదు చాలామంది, అంత ఇంగ్లీష్ హిందీలో ఉండేది. ఆయన క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్ అనేవి, సిడీస్ ఉండేది. అన్నీ విని మంత్ర సినిమా రాకముందు నేను ఒకసారి పూణే ఆశ్రమంకి వెళ్ళా. ఆశ్రమంలో 10 days ఉన్నా. అందరూ ఓషో ఆశ్రమం అంటే ఏమనుకుంటారు, సెక్స్ ఫ్రీగా ఉంటుంది ఇది అనుకుంటారు. అది బూత్. అది ఒకప్పట్లో ఆయన పెట్టిన పాలసీ ఏంటంటే బట్టలా కూడా తిరిగి తెలుసు, వీడియోస్ అన్నీ ఉన్నాయి. అంటే ఆడమగ అది లేకుండా ఉంటే ఆ ఫీల్ పోద్ది ముందు. అది దాచుకోండి, దాని వెనకాల ఏమన్నా చూస్తారు కదా, ఆ ఫీల్ తో చూసి పెట్టాడు ఆయన. అట్లాగే నువ్వు ఆయన ఇష్టపడ్డా, ఆయనకి ఇష్టం ఉందా, మీ ఇష్టం, అదేమని చేసుకోండి. అంతే కదా. ఈ కాన్సెప్టే కానీ అసలు మెడిటేషన్ డైలీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు చేసేవాడిని. ఇప్పుడు ఓషో గురించి చదువుకున్నాక, ఇంత ఆశ్రమాన్ని చూసినాక నాకు ఏమనిపించింది, సినిమా మంత్ర సినిమా వచ్చింది నాకు. ఓకే, సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు టైటిల్స్ చేస్తారు కదా, అప్పుడు అడిగారు ఏం పేరు వేసుకుంటావు నువ్వు, తులసిరామ్ ఇంటి పేరు ఏదంటే అడిగితే కాదు ఓషోని తగిలించుకుంటే వేశారు. ఎందుకంటే ఓషో అంటే చాలామంది, నేను ఇక్కడ ఇండియన్ కాదు, నేను తమిళ ఉండే ఏదో అనుకున్నా చాలామంది అప్పుడు ఆ టైంలో, మంత్ర టైంలో. కనీసం ఓషో అని సెట్ చేస్తారు కదా. ఆయన గురించి ఒక మాట చెప్పలేను. ఆయన బుక్ చదివితే కానీ ఎవరికి అర్థం కాదు. మీరు చక్కన అడిగి మీరు ఒక మొక్కలు చెప్పడం ఓషో అంటే నేను చెప్పలేను నేను. అదే ఓషన్ అది. అందుకే తగిలించుకుంటే ఎవరు చదువుకుంటారు. అట్లా ఓషో అనే పేరుని. సార్ ఆయన గురించి ఎంత తెలిసిన వాళ్ళు, ఆయన గురించి ఆయన పేరు ట్యాగ్ చేసుకొని ఆయన గురించి ఇంకా 10 మందికి తెలియాల్సిన వారు మీకన్నా ద బెస్ట్ పర్సన్ ఉంటారు సార్ ఆయన బయోపిక్ తీయడానికి? అది కూడా ట్రై చేసి అప్పట్లో నేను. కాకపోతే ఆ మధ్య అమెరికన్ చేస్తారని చెప్పి అదే కదా. ఆయన బయోపిక్ గురించి ఆయన తెలుగు ట్రాన్స్లేషన్ స్వామి సంతోషం అనేది హైదరాబాదు మన దొంగ ఇందిరా పార్క్ దగ్గర ఉండేవాడు. ఆయన ఫస్ట్ ఓషో బుక్ని తెలుగు ట్రాన్స్లేషన్ ఆయనే. ఆయన ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి ఆయన లైఫ్ మొత్తం ఆయన సేవకు వదిలేసి ఆ ఆశ్రమంకే చేశాడు. ఆయన చాలా సహాయం చేశాడు ఆ టైంలో. స్వామి సంతోషం ఆయన పేరు, అసలు పేరు వేరే. ఆయన హిందీ నుంచి కమాండ్ ఉంది. ఆయన హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసి పెట్టేవాడు. కాకపోతే ప్యూర్ ట్రాన్స్లేషన్ అయిపోయేది. ఆ టైంలో ఇందిరా అని ఒక ఆవిడ, ఫస్ట్ జీవిత రహస్యాలు బుక్ చదివి అని చెప్పేది ఇందిరా అని ఒక ఆవిడ ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది కదా, వాళ్ళలో చాలామంది ఓషో ఫాలోవర్స్, ఇంక్లూడింగ్ సుభాష్ పత్రిజీ. ఆయన కూడా ఆయన ఫాలోవరే. అప్పుడు ట్రాన్స్లేషన్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు తెలుగులో అన్ని బుక్స్ వస్తున్నాయి ఓషో. ఇలాంతా చేస్తున్నాయి, ఈ ఫౌండేషన్ చేస్తుంది అది. గ్రేట్ సార్. బట్ ఫైనల్లీ దక్షిణతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి రాబోతుంది సార్ థియేటర్స్లో వాళ్ళకి? రెగ్యులర్ సైకో మూవీ ఇది, ఇన్వెస్టిగేషన్స్ ఉండవు.
ఈ అమ్మాయి ఆవేశం, ఆక్రోశం వెంటాడుతుంటుంది వాడిని. ఇదే పాయింట్. ఈ అమ్మాయి ఎమోషన్ ఏంటి, తనకేం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇది. మీరు క్లైమాక్స్ చూస్తే ఈ మూవీకి మాత్రం నేను ఒకటి చెప్పగలను. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, అంటే ప్రతి వాళ్ళు చెప్తారండి ఇదే మాట అనుకోవచ్చు మీరు. నాకు అలా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం ఫీల్ అయ్యి చెప్తున్నాను అంతే. ప్రతి డైరెక్టర్ చెప్తాను, ఏం ఫీల్ అయ్యి చెప్తారు. కానీ నేను ఈ మూవీ అంటే కొంచెం క్లోజ్ సర్కిల్లో చూపించాను. క్లైమాక్స్ చూస్తే 2 కొత్త సింహాల పోరాటం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అతని గురించి చెప్పాలి ఫస్ట్. మళ్ళీ యశోబ్ బోస్ అని బెంగాలీ హీరో అతను. ఓకే. అతన్ని మన సినిమాలో విలన్గా చేశాడు, సైకో క్యారెక్టర్. అసలు ఎంత నేకిడ్గా ఎలాగా చాలా దారుణంగా చూపించారు సార్ ఆయన. అతను మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అతను ఎన్ఎస్డి స్టూడెంట్. అతను బెంగాలీలో హీరోగా చేస్తూ ఈ సినిమా ఒప్పుకున్నాడు విలన్గా. నేను ఫస్ట్ ఫోన్లో ఊరికన్నా క్యారెక్టర్ నుండి క్యారెక్టర్ బోలేసారన్నాడు. 2 minutes చెప్పారు సైకోపాత్ ఇదంటే. టక్కని ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాడు. చాలా ప్యాషనెట్ పర్సన్ అతను. ఆ ప్యాషన్ వీళ్ళిద్దరిలో ఉంది, ఈ అమ్మాయిలో ఉంది, అతనిలో ఉంది. అందుకే ఇద్దరు కెమిస్ట్రీ అలా కుదిరింది. క్లైమాక్స్ ముందు చెప్పాడంటే నువ్వు ఇది చేస్తావు నేను చేస్తా. 3 రోజులు చేసాడు క్లైమాక్స్, డే అండ్ నైట్ చేసాం. ఇద్దరి మీద మళ్ళీ ఫైటర్స్ ఉన్నారు, ఇవన్నీ ఏమి లేవు. కొంచెం వైలెంట్గానే ఉంటుంది. ఈగర్లీ వెయిటింగ్ సార్, ఎందుకంటే ఆల్రెడీ మీ మీద ఒక క్రెడిబిలిటీ ఉంది ఆడియన్స్కి అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ కాబట్టి. బట్ ఒకప్పుడు అప్కమింగ్ హీరోస్కి చెప్పిన వాళ్ళు ఇప్పుడు టాప్ హీరోస్ అయిపోయారు కాబట్టి, సో వాళ్ళలో ఎవరికి చెప్పుకుంటారు సార్? నేమ్స్ ఏమైనా మీరు బయటకు చెప్దాం అనుకుంటారా? ఇలా ఇక్కడ వరకు రీచ్ అవ్వడం జరిగింది, వీళ్ళకి స్టోరీలు చెప్పడం. మనం చెప్పుకొని వేస్ట్లేండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు అది నాకు ప్లస్ ఏం కాదు నాకు. అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు పేరు చెప్పామనుకోండి, వాళ్ళకే వీడికి వెంటనే వస్తారు సోషల్ మీడియాలో, వీడికి అంత పొగరా ఆ టైంలో డైరెక్ట్ కట్ చెప్తే అంటే ఎవరో రాస్తారు. ఎందుకు మన పేర్లు ఎందుకు మనకి? మనం ఎవరు డిగ్రేడ్ చేయకూడదు, నా పాలసీ అది. మనం ఉన్నంతలో మంచిగా రాస్తా కానీ ఒక డిగ్రేడ్ చెప్పే ప్రకారం అవసరం మనకు లేదు. సార్ ఒకప్పుడు మీరు చాలా మందికి ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఇప్పటికీ కూడా చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు మీ వర్క్ కానీ మీరు. బట్ మీకు ఎవరైనా ఒక ఫేవరెట్ డైరెక్టర్ యాక్టర్ ఉన్నారు సార్ ఇప్పుడున్న జనరేషన్? ఒక మన పర్సనల్ ఆఫీస్ ఉండేది, కేవీ రెడ్డి, సింగర్స్. అసలు మన ప్రతి డైరెక్టరు ఒక్కొక్క టైలర్ పెట్టేసాను ఆయన. ఈ డైరెక్టర్ది, ఈ డైరెక్టర్ది, ఈ డైరెక్టర్ది అంత పిచ్చి నాకు. ప్రతి సినిమా చూసి నేర్చుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్ అది కానీ ప్రతి వాడు బాధిస్తున్నాడు సినిమా. ఇప్పుడు ప్రతి వాడు ఫేవరెట్ అయిపోతున్నాడు. అప్పట్లో ఏంటంటే మనకి 5 డైరెక్టర్ ఉండేది, 5 మంది ఉండేవాళ్ళు. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, విశ్వనాథ్ గారు, ఇట్లా ఒక్కో స్టైల్ ఒక్కోడది. ఇప్పుడు ఏంటంటే ప్రతి డైరెక్టర్ రేపు కూడా హిట్ కొట్టిన తర్వాత వెంటనే ఇంకో హిట్ వస్తుంది. అరే ఈడు బాగా చేసాడు, ఆడు బాగా చేసాడు, ఈడు బాగా చేసాడు. ఇప్పుడు ప్రతి సినిమాలు వేస్తాడండి నాకైతే. అది కొత్త అబ్బాయి చేశాడా, సీనియర్ చేశాడా అని ఆలోచన. నేను సినిమా నచ్చిందంటే ఎవరైనా ఇష్టమే నాకు. అరే వాళ్ళు చేశాడే అంటే ఆలోచిస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఓషో తులసిరామ్ గారితో మాట్లాడుతూ మాకు కూడా ఓషన్ అంటే ఎన్నో మాటలు వస్తున్నాయి. ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఇది నడుస్తూనే ఉంటుంది. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. అండ్ దక్షిణ తర్వాత ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు మీరు చేయాలని అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఆ కొదమ సింహాల పోరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయడానికి మేము చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.